ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మనం చికెన్ కర్రీని చాలా రకాలుగా ట్రై చేస్తుంటాం కదా. ఈసారి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు బాగా నచ్చుతుంది. అయితే ముందుగా గ్రేవీ కోసం ఒక ఆనియన్, ఒక టమాటా చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు, లవంగాలు, ఇలాచి, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్లోకి ఉప్పు, కారం, పసుపు వేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ, టేస్టీగా మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్